అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రవీందర్ పాడ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ని మాట్లాడుతున్నా. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి తెలుగు ప్రజలకు నా విన్నపం, నా మనవి ఏంటంటే, నేను ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా మరియు మా ఆఫీస్కి వచ్చి మాతో మాట్లాడే కస్టమర్లకు కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఏంటంటే మీరు వచ్చి మాకు నిజాలు చెప్పండి, మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, అబద్ధాలు చేసి పెళ్లి చేసుకోవడం వల్ల ఆ నష్టము మీకే. 1-2 సార్లు చెప్తున్నాను, అబద్ధాలు చెప్పకండి. మొన్న జరిగిన రీసెంట్గా ఒక పెళ్లి చేశాము. చాలా సంతోషంగా కట్న కానుకలు బాగానే ఇచ్చారు. అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగుంది. చివరిగా చూస్తే అమ్మాయికి ఎలా చెప్పాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. తను రతిరాజా కాదు, ఫోజు రాజా మాత్రమే అని అర్థమైపోయింది. కాబట్టి ఆ అమ్మాయి గొంతు కోసే అంత పని చేసింది తను. ఎందుకంటే ఇలాంటి అబద్ధాల వల్ల రేపు మీకే, మీ ఫ్యామిలీలోనే, మీ కుటుంబంలోనే ఎవరికైనా జరిగితే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీరు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా కానీ మా దగ్గరికి వచ్చేవాళ్ళు నిజాలు చెప్పండి. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటే అది మీకే నష్టము, మీ జీవితాంతం నష్టము. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది, అబ్బాయిని చెల్లపెళ్లి జైలులో ఉంచడం జరిగింది. కాబట్టి మీరు అబద్ధాలు చెప్పకండి. ఒకరి జీవితాలను నాశనం చేసే ఆ రైట్ కానీ, ఆ హక్కు కానీ మీకు ఎవ్వరు ఇవ్వలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని నిజాలు చెప్పండి. మా వల్ల అయితే మీకు పెళ్లి సంబంధాలు చూస్తాము. కానీ మీరు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కల్పించి చెప్పడం వల్ల మీ పరిస్థితి, మీకుండే ప్రాబ్లంను ఇంకోరి మీద నెట్టడం అది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు రతిరాజులుగా ఉండండి, కానీ ఫోజు రాజులుగా ఉండి మీకు అసలైనది మగతనం అనేది లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడం అండి? రేపు మీ చెల్లెలనో, మీ అక్కనో, ఇంకెవరినో, మీ కుటుంబంలో ఎవరికైనా ఇలా జరిగితే మీరు ఎలా ఫీల్ అవుతారు? కాబట్టి దయచేసి ఈ రతిరాజులు కాకుండా ఉండేటువంటి ఈ ఫోజు రాజులకు నేను చెప్తున్నాను, మీ సంసారం కోసమో, మీకు సమాజంలో గుర్తింపు కోసమో, ఈ సమాజంలో నన్ను ఒక మగాడిగా అంగీకరించాలని మీరు అనుకుంటున్నారు, కరెక్టే. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఆలోచన చేయండి. ఒక ఆడపడుచు ఒక గొంతును కోస్తున్నారు మీరు, అది కరెక్ట్ కాదు. కాబట్టి మా మ్యాట్రిమోనీకి వచ్చే వాళ్ళు అందరూ కూడా నిజాలు చెప్పండి, మంచి సంబంధాలు చేసుకోండి. కానీ అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటే మాత్రం మీరే బాధ్యత వహిస్తారు. తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయవద్దు. మీరే జైళ్ళలో ఉంటారు, మీ మీద కేసులు అవుతాయి, మీరే కోర్టు చుట్టూ తిరగడం ఉంటుంది. కాబట్టి దయచేసి మేము ఎందుకు చెప్తున్నాం అనేది అర్థం చేసుకొని మా దగ్గరికి రండి. అందరికీ, ప్రతి ఒక్కరికి, తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మ్యారేజ్ బ్యూరోకి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్కి చెప్తున్నాను, దయచేసి 1-2 సార్లు అర్థం చేసుకొని నిజాలు మాత్రమే చెప్పండి. కానీ మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఆ నరకము ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మేము చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ల చుట్టూ మేము కూడా వెళ్ళినాము. ఆ అబ్బాయిని కూడా పరామర్శించడం జరిగింది. తను ఏడుస్తూ ఉన్నాడు. ఇలాంటివి మీరు ముందు జరగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. మీ జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్ డాక్టర్ పాండ్యా గారు. థ్యాంక్ యూ.